హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. 5 గంటలకైతే నిద్రలేచి ఇంటి ముందు అయితే గచ్చు అయితే కడిగి ముగ్గు అయితే వేశాను. సోమవారాలు అలాగైతేనేమో 4 గంటలకు నిద్రలేస్తాను, కానీ మామూలుగా అయితే మాత్రం ఇంక 5 గంటలకు నిద్రలేస్తాను. రోజు అయితే 6 గంటలకు నిద్రలేస్తాం కదా. ఇంక ఈ కార్తీక మాసం నెలంతా కొంచెం త్వరగా నిద్ర లేవాలంటే ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ తప్పదు. ఈ ఒక్క నెల రోజులే కదా మనం ఇలా పూజలు చేసినా ఇంకేదైనా కానీ, తర్వాత ఇంకా మామూలుగానే ఉంటుంది. మరి కొంతమంది అయితే 2 గంటలకి 3 గంటలకే నిద్రలేస్తారు. నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంకా త్వరగా నిద్రలేస్తారు. ప్రతిరోజు అలా నిద్రలేచి పూజ చేసుకోవాలంటే పూజ పరంగా బాగానే ఉంటుందేమో, కానీ హెల్త్ పరంగా మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరిగ్గా నిద్ర లేకపోతే మన హెల్త్ పాడైపోయిద్ది. పూజ చేసుకోవాలి కానీ మరి అతి పూజ అయితే చేయకూడదు. అందులో చన్నీటి స్నానాలు సరిగ్గా నిద్ర లేకపోతే తర్వాత మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాము. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందుకని మరీ 2 గంటలకి 3 గంటలకి అలా నిద్ర లేవకుండా 5 గంటలకి లేదనుకుంటే 4:30కి అలా నిద్రలేసి పూజ అయితే చేసుకోవచ్చు. ఒక సోమవారం రోజు మాత్రం కొంచెం త్వరగా నిద్రలేసి బ్రహ్మముహూర్తంలో అలా పూజ చేసుకునే ఇబ్బంది లేదు. అంటే 5 గంటల లోపు చెయ్యాలి. ఇంట్లో పనులన్నీ చేసి పూజ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు అందరికీ షింకులు అవి ఉంటున్నాయి, వాషింగ్ మిషన్లు ఉంటున్నాయి కదా. నైట్ ఇంట్లో వాళ్ళందరూ అన్నం తిన్న తర్వాత అంట్లన్నీ కడిగేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఉదయం లేచి ఇల్లు కసువులు ఊడ్చేసుకొని ఇంక స్నానం చేసి పూజ అయితే చేసుకోవచ్చు. ఇల్లు మొత్తం క్లీన్ చేయకపోయినా పూజ గది బట్టికి క్లీన్ చేసుకోవచ్చు, హాల్ బట్టికి ఊడ్చుకోవచ్చు. బెడ్రూమ్లో అది పిల్లలు అందరు నిద్రపోతుంటారు కదా, వాళ్ళు నిద్ర డిస్టర్బ్ చేయకుండా ఇంక ఈ 2 గదుల బట్టికి క్లీన్ చేసుకొని మనం పూజ చేసుకొని తర్వాత పనులు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం గుడికి కానీ ఎక్కడికి వెళ్ళం కదా, ఇంకా పనులు చేసుకున్నా సరే ఇబ్బంది అయితే ఉండదు. బట్టలు అనేవి వాషింగ్ మిషన్లో వేసుకున్నారనుకోండి, వాటి పని అది చేసుకుంటుంది. కొంతమంది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా కార్తీక మాసంలో చన్నీటి స్నానాలు చేస్తే చాలా మంచిదని చెప్పేసి చన్నీటి స్నానాలు చేయటం, త్వరగా నిద్ర లేవటం, వాళ్ళకి సరిగ్గా నిద్ర లేక ఇబ్బంది పడటం. మనం మధ్యాహ్నం ఎంత పడుకున్నా సరే నైట్ పడుకున్నట్టు ఉండదు. ఒక్కసారిగా మనం 8 గంటల అలా నిద్రపోవాలి. స్టెప్పులుగా 2 గంటలు 3 గంటలుగా నిద్రపోయినా సరే అది మంచి నిద్ర కింద రాదు. అందుకనే నేను ఇచ్చే సలహా ఏంటంటే, సోమవారం రోజు త్వరగా నిద్రలేసి పూజ చేసుకోవచ్చు. వారంలో ఒక్కరోజు కాబట్టి ఇబ్బంది ఉండదు. మిగతా రోజుల్లో 5 గంటలకు లేసి పూజ చేసుకుంటే చాలు అని నా అభిప్రాయం. అది మీ ఇష్టం. ఇంకా అంటే హెల్త్ పరంగా ఇబ్బందులు అయితే వస్తాయని అలా అయితే చెప్తున్నాను. నేనైతే అంతేనండి. ఉదయం పూజ అయితే చేసుకున్నాను కదా, ఇంక ఇప్పుడైతే పనులు చేసుకుంటున్నాను. 5 గంటలకు నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేయాలంటే మాత్రం అది అయ్యే పని కాదు. అలా చేసినా సరే విసుగొచ్చేసిద్ది. ఒకరోజు 2 రోజులు చేయగలుగుతాం, కానీ మొత్తం నెలంతా చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా కదా, నిదానంగా పనులైతే చేసుకోవచ్చు. ఇంకా పూజలు అవన్నీ చెయ్యం కదా. వంటగది అయితే మాత్రం ఊడ్చుకొని తుడుచుకుంటాను. ఇంటి ముందు పాచికసు ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇంక తర్వాత స్నానం చేసేసి పూజ అయితే చేసుకుంటానండి. నా పూజ అయితే ఇలానే ఉంటుంది. ఈరోజైతే ఇంకా కాళ్ళు తుడుచుకునే పట్టలు అయితే ఉతుకుతున్నాను. పట్టలన్నీ సరిపేసి అయితే నానబెట్టాను. అన్నీ చినిగిపోయినాయి, ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. ఇంకేం చేస్తాం మరి, ఇంకా కొత్తవి కుట్టించేంత వరకు తప్పదు, అవే వాడుకోవాలి. లేదనుకోండి ఇంకా షాపులో అయితే కొనక్కు రావాలి. పాత చీరలు అయితే ఏమీ లేవు. ఒక ఫంక్షన్ అప్పుడు పాత చీరలన్నీ వాడాల్సి వచ్చింది. బట్టలు కొన్నా కానీ అంత రేట్ ఎక్కువైతే ఏమి ఉండట్లేదులే. 150కి 100 రూపాయలకైతే వస్తాయి. కుట్టించినా కానీ 3 పట్టలు 200 తీసుకుంటున్నారు. ఏదైనా సరే ఒకటే అవుతుంది. కొన్ని కొన్ని అయితే 100కే వస్తున్నాయి పట్టలు. 500 పెడితే పట్టలు వచ్చేస్తాయి, సరిపోతాయి, ఇల్లంతా సరిపోతాయి. చానాలు అవుతుంది కాలి పట్టలు ఉతక్క. వర్షం పడ్డప్పుడు కూడా అంతా మురికిగా ఉంది. ఇంకా అందుకనే ఈరోజైతే ఇంకా సరుపులు అయితే నానబెట్టేశాను. ఇంక శుభ్రంగా ఇల్లు అయితే కసువులు ఊడ్చుకుంటా వస్తున్నాను. మొత్తం 3 గదులు అయితే ఊడుస్తున్నాను. వంటగది ఊడ్చి తుడిచినా కానీ మళ్ళీ ఇల్లు మొత్తం ఊడ్చి తుడిచేటప్పుడు తుడుస్తాను. ఎందుకంటే వంటగదిలో మళ్ళీ వంట అనేది చేస్తాం కదా, వంట చేసేటప్పుడు అన్నీ పడతా ఉంటాయి. ఉదయం ఊడ్చి తుడుచుకున్నా కానీ తర్వాత మనకి ఇంకా మళ్ళీ ఏదో ఒకటి పడతానే ఉంటుంది. మళ్ళీ కసువులు ఊడ్చుకోవాలి, తప్పదు. 2 డేస్ నుంచి అయితే అసలు వీడియోలు పెట్టట్లేదు కదా, కుదరట్లేదు. అందులో పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. ఎంత మంచి కంటెంట్, ఎంత మంచి వీడియోలు చేసినా కానీ అంత వ్యూస్ అయితే రావట్లేదు.
ఇంకా ఎక్కువ పని ఉన్నప్పుడు అంత కష్టపడి చేయాల్సిన అవసరం ఏంటిలే అని చెప్పేసి చేయట్లేదు. మొన్న ఏకాదశి రోజైతే గుళ్ళో నామం అయితే పెట్టారు. ఇంకా ఆ రోజంతా నేను గుళ్ళోనే ఉన్నాను. గుళ్ళో ఉండి ఇంకా వీడియోలు తీయటం, అప్లోడ్ చేయడం అంటే కష్టంగానే ఉంటుంది. ఇంకా మనం గుళ్ళోనే ఉండాలి కదా, నామం అనేది ఆపకుండా చెప్తానే ఉండాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి గుళ్ళోనే ఉన్నాము. ఇంటికి వచ్చినా కాసేపు కూసేపు ఇంక వచ్చి పనులు చేసుకొని వెళ్ళటం అలానే, కానీ ఇంకా వీడియో తీయటానికి కానీ నాకు అప్లోడ్ చేయటానికి కానీ టైం అయితే లేదు. ఒకవేళ వీలు చేసుకొని పెడదామన్నా కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. ఇక నుంచి ఇంకా వీడియోలు కూడా కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఎంత కష్టపడి చేసినా కానీ ఇంకా అదే వ్యూస్, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అంటారు చూడండి. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ వ్యూస్ వచ్చినాయో ఇప్పటికి కూడా అదే వ్యూస్ వస్తున్నాయి. ఇంకా అందుకని నాకు ఇంట్రెస్ట్ అయితే పోయిందనుకోండి. వీడియోస్ క్లారిటీగానే ఉంటున్నాయి, నా వాయిస్ కూడా క్లారిటీగానే ఉంటుంది, క్లారిటీగానే మాట్లాడుతూ ఉంటాను. ఒక్కోసారి నాకు తెలిసిన కొన్ని కొన్ని మంచి మాటలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా కార్తీక మాసంలో పూజలు అవన్నీ చేస్తాం కదా, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నాకు తెలిసిన విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. పూజలకి పూజలు ఉండాలి, అలాగనే మన హెల్త్ కూడా చూసుకోవాలి. పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఇంకా ముఖ్యంగా చూసుకోవాలి. ట్యాబ్లెట్లు అవి వేసుకుంటారు కదా, షుగర్ కానీ బీపీ కానీ ట్యాబ్లెట్లు వాడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉపవాసాలు చేయకుండా ఉండటం కూడా చాలా మంచిది. ఎందుకంటే టైం ప్రకారం తినాలి. చన్నీటి స్నానం కూడా చెయ్యలేము అనుకున్న వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా పోసుకోవచ్చు. ఏదైనా మన మనసులో ఉండాలండి. మన మనసు అనేది నిర్మలంగా ఉంటే చాలు, మంచిగా ఉంటే చాలు. ఏ పని చేసినా ఎలా చేసినా సరే ఆ దేవుడు మెచ్చుకుంటాడు. మంచి మనసు లేకుండా స్వార్థంతో ఏ పనులు చేసినా, నువ్వు ఎంత నిష్టగా చేసినా కానీ దానికి ఫలితం అనేది ఉండదు. అందుకనే అందరూ మంచి ప్రశాంతమైన మనసుతో పూజలు చేసుకోండి, మంచి ఫలితం దొరుకుతుంది మనకి. అసలుకి ఫలితం అనేది ఆశించకపోవటం కూడా ఇంకా చాలా మంచిది. మన మనశ్శాంతికి, మనకి మంచి లైఫ్ స్టైల్, మంచి నడవడిక కోసం పూజలు చేసుకోవాలి. పూజ చేశాను నాకు ఏదో రావాలి అని ఏదో ఆశించి మాత్రం అస్సలు పూజలు చేసుకోకూడదు. పూజ చేసుకోవాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, మన పని అనేది మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి. మన పని మనం చేసుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవుడా దేవుడా అంటే ఆయన కరుణిస్తాడా? కరుణించడు కదా. మన పని మనం చేసుకోవాలి, తర్వాత మొత్తం ఆయనే చూసుకుంటాడు. దేవుడికి పెట్టే 10 రూపాయల ఖర్చు లేనివాడికి బీదవాడికి పెడితే అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చిద్దంట మనకి. కొంతమంది అంటారు మనుషుల్ని నమ్మకూడదు, మనుషులు విషం కక్కుతారు, దేవుణ్ణే నమ్ముకోవాలి, దేవుణ్ణి నమ్మితేనే మనకు మంచి జరిగిద్దని చెప్పేసి అందరి మనుషులతో ఇప్పుడు కోపంగా చెడుగా ఉంటారు, అందరితో గొడవలు వేసుకుంటూ ఉంటారు. దేవుడికి మాత్రం ఎంతో భక్తిగా ఎంతో నిష్టగా పూజలు చేస్తారు. అలా పూజలు చేయటం వల్ల మనకు అసలు ప్రతిఫలం అనేది రానే రాదు. ఎదుటి వాళ్ళకి మంచి చేయండి, ఆ మంచి అనేది వాళ్ళు తీసుకోలేకపోవటం ఇంకా వాళ్ళ సంస్కారం అనుకోవటం తప్పనిచ్చి, అంతకంటే వాళ్ళకి ఏదో మనం మంచి చేసాం వాళ్ళు కూడా మనకు చేయాలని మాత్రం మనం ఆశించకూడదు. మనకు చేతనైన సహాయం ఎదుటి వాళ్ళకి చేయాలి, అవతల వాళ్ళ నుంచే మనం ఆశించకపోవటం చాలా మంచిది. ఆశించామనుకోండి దానివల్ల మనం చాలా నష్టపోతాము. నేను ఒకప్పుడు వీళ్ళకి హెల్ప్ చేశాను కదా, నాకు హెల్ప్ చేయలేదని అదే మనసులో పెట్టుకుని ఉంటాము. మనం హెల్ప్ చేసినా సరే దానికి ప్రతిఫలం అయితే ఉండదు. అలాంటి మనస్తత్వంతో ఉన్నా కానీ ఎదుటి వాళ్ళకి మనం హెల్ప్ చేయలేము. మనం హెల్ప్ చేసిన వాళ్ళు మనకి హెల్ప్ చేయకపోయినా సరే దేవుడు మాత్రం వేరే వాళ్ళ చేత, మనం హెల్ప్ చేయనటువంటి మనకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ చేత మనకి హెల్ప్ చేపిస్తాడు. ఏదో ఒక రకంగా మనకైతే సహాయం చేస్తాడు. కష్టే ఫలండి, కష్టపడండి ఏదీ రాదు. ఒక్కోసారి అయితే ఎంత కష్టపడ్డా కానీ దాని దగ్గర ఫలితం అయితే రాదు. ఇప్పుడు నేను చెప్తున్న విధంగా వీడియోల కోసం ఎంతో కష్టపడుతున్నాను, కానీ అంతగా ఫలితం అయితే రావట్లేదు. ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు కొంచెం ఫలితం ఉంటే నాకు బాగుంటుంది, ఇంట్లో వాళ్ళకు కూడా బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం ఉండాలంట. అంటే నాకు అంత టాలెంట్ ఉందని చెప్పట్లేదు, కాస్త కూస్తో పర్వాలేదు, వీడియోలు బాగానే ఉన్నా కూడా అంత వ్యూస్ అయితే రావట్లేదు. కొంతమంది అయితే అసలు ఏ కంటెంట్ ఉండదు, ఏదేదో వీడియోలు చేస్తుంటారు, వాళ్ళకి వేలల్లో లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. అది వాళ్ళ అదృష్టం. ఇంక ఇల్లు మొత్తం అయితే కసులు వచ్చిన తర్వాత బండ్లు అయితే తుడుస్తున్నాను.
వంటగది కూడా తుడిచాను, ఉదయాన్నే తుడిచాను. అయినా కూడా ఇంక వంట చేసేటప్పుడు అన్నీ పడతా ఉంటాయి కదా, అందుకని మొత్తం తుడుచుకుంటా వచ్చాను. కొంచెం సరిపేసి సరుపు నీళ్ళతో అయితే తుడుస్తున్నాను. బండ్ల మీద ఏమన్నా జిడ్డు మరకలు అవి ఉన్నా కూడా ఇంకా నీట్గా ఉంటాయి. నేనైతే ఎక్కువ లిక్విడ్స్ అవన్నీ వాడనండి. అవన్నీ వాడి డబ్బులు వేస్ట్ చేసుకోవటం అలా అయితే నాకు ఇష్టం ఉండదు. షాంపూ, సరుపు ఇవే ఎక్కువ వాడుతూ ఉంటాను. ఎందుకంటే ఇవి మనకి తక్కువ బడ్జెట్లో వస్తాయి. అది కాక మనం ఇంకా బట్టలు ఉతకడానికి వాటికి వాడుకుంటాం కదా, ప్రత్యేకంగా క్లీనింగ్ వాటికే కాదు కదా, బట్టలు ఉతుక్కోవడానికి, షాంపూలు, తలస్నానానికి వాటికి వాడుకుంటూ ఉంటాం కదా. షాంపూ అనుకోండి ప్యాకెట్లో మనకి అడుగున కొంచెం మిగిలింది అనుకోండి, అది మనం వేస్ట్గా పడేయకుండా ఇంకా కొంచెం నీళ్ళల్లో వేసి గిలక్కొట్టేసి మనం శుభ్రంగా గ్యాస్ పై క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జు, టీవీ, కుర్చీలు ఇలాంటివైతే షాంపూ నీళ్ళతో నీట్గా క్లీన్ అవుతాయి. కలర్ కూడా పోవంట, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలాంటి వస్తువులు మనం సర్పు నీళ్ళతో క్లీన్ చేయకూడదు. సర్పు నీళ్ళతో క్లీన్ చేస్తే ఏమైందంటే కలర్ అనేది పోయిద్దంట, కలర్ చేంజ్ అయ్యిద్ది. బండలు అయితే మాత్రం ఇంక సర్పు నీళ్ళతో క్లీన్ చేస్తాను. తెల్లటి బండ్లు, పాలిష్ బండ్లు ఉంటాయి చూడండి, వాళ్ళైతే మాత్రం కొంచెం షాంపూ వేసుకొని షాంపూ నీళ్ళతో క్లీన్ చేసుకుంటే తెల్లటి బండలు బాగా తలా మెరుస్తూ ఉంటాయి. ఇల్లు మొత్తం తుడిచేసాను కదా, ఇంక ఇదిగోండి కాళ్ళు తుడుచుకున్న బట్టలు అయితే మొత్తం ఉతికేసాను. ఉతికేసి జాడిచ్చేస్తున్నాను. ఇంకా రోజువారీ నార్మల్ బట్టలు ఉంటాయి కదా, అవైతే ముందే ఉతికేసాను. ఉతికేసి ఇంకా అదిగోండి గోడ మీద అయితే పెట్టేశాను. నీళ్ళు వచ్చిన తర్వాత అయితే ఆరేస్తాను. ఇప్పుడు ఎండలు బాగానే వస్తున్నాయి కదా, అందుకని ఇంకా డాబా మీద అయితే ఆరేయట్లేదు, కింద ఆరేస్తున్నాను. మొన్న డాబా కూడా మొత్తం నీట్గా ఊడ్చాను. ఇంకా ఆ రోజు వీడియో తీద్దామనుకున్నా కానీ ఇంకా ఇంట్రెస్ట్ అనిపించలా. డాబా మీదకి వీడియో తీసుకొని వెళ్ళి తీయాలంటే కష్టంగా ఉంటుంది ఒక్కళ్ళకి. అదే పిల్లలు కానీ ఎవరన్నా ఉండి వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. పిల్లల్ని వీడియో తీయమంటే ఏం చేస్తారంటే కొంచెం సేపు తీయంగానే ఇంకా ఆపేస్తానని విసిగిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను పిల్లల్ని అయితే ఎక్కువ వీడియో తీయమను. ఏదన్నా షార్ట్ వీడియో తినేటప్పుడు ఇంకేదో చిన్నవి అయితే తీయమంటా కానీ పెద్దవి అయితే మాత్రం పిల్లల్ని తీయమను. వాళ్ళకి విసుగ్గా ఉంటుంది. వీడియో పట్టుకొని కూడా కదిలిస్తూ ఉంటారు. అంత క్లియర్గా అయితే రాదు. అందుకని ఎక్కువ శాతం నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటాను. డాబా మీదకి వెళ్ళి వీడియో తీసుకోవాలంటే నాకు కొంచెం కష్టంగా, విసుగ్గా అనిపించింది. అందుకే తీయలేదు. ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చింది, నా కష్టాన్ని గుర్తిస్తే మాత్రం తప్పనిసరిగా ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.